ప్రెగ్నెన్సీలో బీపీ గానీ, షుగర్, థైరాయిడ్ ఎందుకొస్తాయి? ఇవాళ మాట్లాడదాము. ఐఎమ్ డాక్టర్ ప్రవీణ ఫెర్టిలిటీ సెంటర్ ఖమ్మం. జనరల్ గా మనకి సాధారణ పేషెంట్స్, నార్మల్ పేషెంట్స్ లో అయితే థైరాయిడ్ లెవెల్స్ 5.56 వరకు ఉన్న మనం మెడికేషన్ ఏమీ అడ్వైస్ చేయము. అదే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు గానీ, ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడైతే మనం లెవెల్స్ కనీసం 2.5 to 3 మధ్యలో ఉండేలా చూసుకోవాలి. అందుకే జనరల్ గా ప్రెగ్నెన్సీలో అయితే మినిమం టాబ్లెట్స్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. మనకి ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనం డోస్ లెవెల్స్ ని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే డోస్ కంప్లీట్ గా ఆపేయడం కానీ జరుగుతుంది. ఇంకా షుగర్ విషయానికి వచ్చినట్లయితే మనకి ప్రెగ్నెన్సీలో 20 వీక్స్ తర్వాత మాత్రమే మనకి షుగర్ ని ప్రెగ్నెన్సీలో వచ్చినట్లుగా భావిస్తాము. ప్లాసెంటా నుంచి మనకి కొన్ని హార్మోన్స్ విడుదల అవ్వడం వల్ల, ప్లాసెంటా అంటే మాయ, దాంట్లో ఒక 3 హార్మోన్స్, హ్యూమన్ ప్లాసెంటల్ లాక్టోజన్, కార్టిసాల్ అండ్ ఈస్ట్రోజన్, ఈ 3 హార్మోన్స్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల ఇవి ఇన్సులిన్ యాక్షన్ ని బ్లాక్ చేస్తాయి. ఇన్సులిన్ అనేది మనకి ప్యాంక్రియాస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. నార్మల్ పేషెంట్స్ లో అయితే ఇది దాని తగ్గట్టు మనకి ఇన్సులిన్ యాక్షన్ ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ నార్మల్ గా ఉంచుతుంది. అదే జీడిఎం ప్రోన్ పేషెంట్స్ వాళ్ళలో అయితే ఇన్సులిన్ సరిపోక వాళ్ళలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా చూపించడం జరుగుతుంది. ఇలాంటి వారిని మనం జీడిఎం గా పరిగణిస్తాము. వీళ్ళకి అంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ ని బట్టి కొంతమంది మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తాము. కొంతమంది మరీ ఎక్కువగా షుగర్ లెవెల్స్ ఉన్నట్లయితే మెడికల్ ట్రీట్మెంట్ తో పాటు డైట్ తో పాటు ఇన్సులిన్ కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. జనరల్ గా ఒకసారి డెలివరీ అయిపోయాక ప్లాసెంటల్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి చాలా మందిలో 6 వారాల లోపు షుగర్ లెవెల్స్ క్రమేణా తగ్గుతూ కొంతమందిలో మెడిసిన్ కంప్లీట్ గా ఆపేస్తాము. కొంతమందిలో అయితే అది క్రానిక్ షుగర్ డయాబెటీస్ లాగా మనం దాన్ని కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఇంకా బీపీ విషయానికి వచ్చినట్లయితే ప్రెగ్నెన్సీలో ఎప్పుడు కూడా మనకి ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 months లో ప్లాసెంటా ఫార్మేషన్ అనేది జరుగుతుంది కదా. ఇది సరిగ్గా ఫామ్ అవ్వనప్పుడు బేబీ పెరిగే కొద్దీ దీన్ని కూడా మనం 20 వీక్స్ తర్వాత మాత్రమే ప్రెగ్నెన్సీలో వచ్చిన బీపీగా పరిగణిస్తాము. పిహెచ్ అంటారు. దీంట్లో ఏంటంటే బేబీకి బ్లడ్ ఫ్లో పెంచడానికి ప్లాసెంటా అనేది చాలా అంటే మెటర్నల్ మదర్ యొక్క బ్లడ్ వెజల్స్ లో కొన్ని కెమికల్స్ ప్రొడ్యూస్ చేయడం ద్వారా మదర్ లో హైపర్ టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఇది వాళ్ళ సివియారిటీని బట్టి కొంతమందిలో ఒక టాబ్లెట్ వేసుకుంటే కంట్రోల్లో ఉండొచ్చు. కొంతమందిలో ఒకసారి డోస్ చిన్నగా పెంచుతూ ఒకసారి 7-8 టాబ్లెట్స్ వరకు కూడా వాడాల్సి వస్తుంది. కొంతమందిలో అయితే మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా బీపీ లెవెల్స్ బాగా పెరగడం వల్ల ఒకసారి ఫిట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మనం దానిని బట్టి బేబీ బ్లడ్ ఫ్లోని బట్టి మనం ట్రీట్మెంట్ కానీ డెలివరీ కానీ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఒకసారి డెలివరీ అయిపోయాక ప్లాసెంటల్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి వాళ్ళలో కూడా క్రమేణా 6 వారాల్లో చాలా మందికి బీపీ అనేది తగ్గుతుంది. డోస్ తగ్గిస్తాము. కొంతమందిలో అయితే పూర్తిగా ఆపేయడం జరుగుతుంది. కానీ కొంతమందిలో మాత్రం అది క్రానిక్ హైపర్ టెన్షన్ గా కంటిన్యూ అవ్వచ్చు. సో మనకి దీని అంతటికి ప్లాసెంటా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి చాలా మందిలో డెలివరీ తర్వాత దీని ఎఫెక్ట్స్ అనేది క్రమేణా తగ్గుతాయి. థ్యాంక్ యూ.